ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు మరియు రైతులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాన్, ఎస్టీ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ కొమరం కోటేష్, ఇచ్చోడ మండల ప్రెసిడెంట్ కల్లెం నారాయణ రెడ్డి, బోత్ మైనారిటీ చైర్మన్ మహమ్మద్ ముస్తఫా, ఇచ్చోడ మండలం జనరల్ సెక్రటరీ చోలే ప్రభాకర్, ఇచ్చోడ మండల మైనారిటీ చైర్మన్ రషీద్, షేక్ మహబూబ్ చౌహాన్, శేషారావు, శంకర్ పటేల్, షేక్ ముస్తఫా, మధుకర్, వినాయక్, షేక్ షబ్బీర్, అక్కపల్లి లక్ష్మణ్, ఈశ్వర్, ప్రవీణ్ పటేల్, కోటేష్, లక్ష్మణ, దూదేరాం, మిశ్రం రెడ్డి, విజయ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకు ఒక గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. దాన్ని నిలుపుకుంటూ మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఈ మాట కట్టుబడి తెలంగాణ రైతులకు ఏదైతే గ్యారెంటీ ఇచ్చినామో ₹2,00,000 రుణమాఫీ, దాన్ని సాకారం చేస్తూ ఈరోజు మొదటి విడతగా ఏదైతే రైతులు ₹1,00,000 వరకు ఎవరైతే అప్పు ఉన్నారో మొదటి విడతలో దాదాపుగా 7,600 కోట్ల రూపాయలను ఈరోజు చిన్న సన్నకారు రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించడం జరిగింది. కావున ఈ బోత్ నియోజకవర్గ రైతుల తరపున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున, ఈ ప్రాంత ప్రజల తరపున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో ₹1,00,000 వరకు మన కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాము, వారి యొక్క డీటెయిల్ తీసుకురండి. నేను సీఎం దగ్గర కానీ, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కానీ, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కానీ తీసుకెళ్లి వారి సమస్యను వాళ్లకు రుణమాఫీ అయ్యే విధంగా కృషి చేస్తానని, రేపటి నుంచి ప్రతి పల్లెకి వెళ్ళి మనం చేస్తున్న పనులను, మనం చేసిన ఈ రుణమాఫీ గురించి ప్రతి గడపకు చేరవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలియజేస్తూ, మరొక్కసారి ₹1,00,000 వరకు ఈరోజు రుణమాఫీ కాబోతుంది. చేసేస్తున్నారు 1 గంట అయితే. మరొకసారి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.